ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కలిసి మైలవరం నియోజకవర్గంలోని ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలపై ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. దామనూరు, చేగిరెడ్డిపాడు, ఫెర్రీ ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇసుక, గ్రావెల్, బూడిదతో పాటు ఇతర సహజ వనరులన్నింటినీ దోచుకుంటూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కృష్ణానదిలో డ్రెడ్జింగ్ పేరుతో తీసిన ఇసుకను కూడా అక్రమంగా తరలిస్తున్నారని విమర్శిస్తున్నారు. మైలవరం ప్రాంతంలో జరుగుతున్న ప్రతి అక్రమ తవ్వకాన్ని ఆధారాలతో బయటపెడతామని, అవసరమైతే ఏ వేదికలోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు. అక్రమ మైనింగ్, సహజ వనరుల దోపిడీపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని నిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. నియోజకవర్గంలో రాజధాని అభివృద్ధి పేరిట స్థానిక ఎమ్మెల్యే పావలా ప్రసాద్ ఏ విధంగా దోచుకు తింటున్నాడో 2 పొక్కులైన్లు 8 లారీలని రెవెన్యూ సిబ్బంది వచ్చేదాకా అక్కడ కూర్చొని పట్టించుతుంది. కందులపాడు గ్రామం సేగిరెడ్డిపాడులో గ్రావెల్ మైన్ అంటే KGF3 సినిమా అంటే KGF3 సినిమా రాలా 1, 2 చూశారు. KGF3 సినిమా తరహాలో నిజంగా నిర్భయంగా ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, గ్రావెల్ దోపిడీ జరుగుతుందో, కొన్ని వందల వేల లారీల గ్రావెల్ మొత్తం కూడా దోచుకెళ్ళిపోయి లూటీ చేసి కోట్లాది రూపాయలు ఏ విధంగా సంపాదిస్తున్నాడు పావలా ప్రసాద్ అని స్వయంగా చూపించిన పరిస్థితి. చేగిరెడ్డిపాడు ప్రాంతంలో అనుమతులు పొందిన సర్వే నెంబర్లలోనే పనులు జరుగుతున్నాయా? తవ్వకాల లోతు, విస్తీర్ణం అనుమతుల పరిధిలోనే ఉందా? తవ్విన ఖనిజం రవాణా రెక్కలు సరైనవేనా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా కదిలింది. ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ, మైనింగ్ శాఖల సంబంధిత రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తవ్వకాల అనుమతులు, రవాణా బిల్లులు, రాయల్టీ చెల్లింపులు, ఫీల్డ్ పరిస్థితులపై నివేదికలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని వాహనాలు సీజ్, ఫీల్డ్ తనిఖీలు, అధికారిక ఫిర్యాదులు వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మైలవరం మైనింగ్ కార్యకలాపాలపై మరింత నిఘా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఆరోపణలపై అధికారుల తుది నివేదికలు ఏం చెబుతాయన్నది కూడా కీలకంగా మారింది.